రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కేబీహెచ్పీలోని పద్మావతి ప్లాజా సెంటర్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం కూడా అందించారు. వెంటనే ఘటస్థలానికి చేరుకున్న సిబ్బంది పోలీసులు మంటలను అదుపు చేశారు. షాప్ లో ఉన్న విలువైన ఫోన్లు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను చూసిన షాప్ నిర్వాహకులు స్థానికులు పరుగులు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కేపీహెచ్పీలోని పద్మావతి ప్లాజా సెంటర్ లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం కూడా అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది పోలీసులు మంటలను అదుపు కూడా చేశారు. షాప్ లో ఉన్న విలువైన ఫోన్లు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేపీహెచ్పీలో పద్మావతి ప్లాజా సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసిపడుతున్నట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే మొబైల్ షాప్ కావడంతో ఏదైతే బ్యాటరీస్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే మంటలు అదుపులోకి రావడానికి కొంత టైం పట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే లక్షల్లో కూడా ఆస్తి నష్టం కలిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొబైల్ షాపు లో కాబట్టి కొత్త మొబైల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా షాప్ లో ఏదైతే ఫోన్లతో పాటు రిమైనింగ్ ఏదైతే పవర్ బ్యాంక్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల బ్యాటరీ ఎక్కువగా దీనికి సంబంధించి ఫైర్ కూడా ఎక్కువసేపు ఏదైతే ఒకదానికొకటి అంటుకుని ఎక్కువ కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఫైర్ సిబ్బంది కూడా వెంటనే వచ్చి మంటలను కొంత అదుపులో చేసిన పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫైర్ నామ్స్ ఏదైతే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడా కూడా పాటించిన పరిస్థితి అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ నిన్న చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ లో చట్నీస్ రెస్టారెంట్ లో కావచ్చు, లేదంటే మైత్రివనంలో కావచ్చు, ఇలా ఈ మధ్య కాలంలో ఈ ఫైర్ కి సంబంధించి నామ్స్ ఎక్కువగా పాటించ పద్యంలో దీనికి సంబంధించి కూడా ఎక్కువ ఫైర్ యాక్షన్లు అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా దీని మీద ఏదైతే హైడ్రా కావచ్చు కొంతమంది కంప్లైంట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. స్కూల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, లేదంటే ఎక్కడైతే ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించాలో అక్కడ ఎక్కడా కూడా పాటించిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని పక్కన పెట్టుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. రామకృష్ణ, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే విజువల్స్ లో గనుక మనం చూస్తున్నాం, అసలు అతి మొత్తంలోనే అగ్ని ప్రమాదం అయితే భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమైనా జరిగినట్టు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే ఫైర్ జరిగిందంటేనే ఆస్తి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఎంత జరిగింది ఏంటి అనేది ఒక యజమాని అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం ఒక అంచనా వేసే అవకాశం ఉంది. ఆ అంచనా వేయడానికి మరికొద్ది సమయం అయితే పడుతుంది. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఆ ఫైర్ సంబంధించి ఏదైతే ఫైర్ అంటుకోగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటుందో వాళ్ళంతా కూడా బయటికి పరుగులు తీసుకురావడం, చుట్టుపక్కలకి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తం మీద లక్షల్లోనే ఎంతన్నా కానీ ఒక అంచనా అయితే రాలేదు. ఎందుకంటే యజమాని లోపల ఎన్ని దీనికి సంబంధించి మొబైల్స్ కావచ్చు, ఇతర పరికరాలు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాత్రం దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా, మొత్తం కూడా ఆస్తి ఏ విధంగా ఎంతవరకు నష్టం కలిగించింది అనేది అతను చెప్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.